జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 3000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు. ఉందా మద్దతు ధర? 4000 కోట్లతో ప్రతి సంవత్సరం పంట నష్టపరిహారం కోసం పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారైనా పంట నష్టపరిహారం ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు, రైతన్న వాడంటే గౌరవమే లేని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు. బిడ్డలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, బిడ్డలకి ఏం చేస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారు అయితే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తానన్నాడు కదా, భర్తీ చేశాడా? ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు ఇంకా అలాగే ఖాళీగా ఉన్నాయి. మెగా డిఎస్సీ వేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలు ఇస్తుంటే 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే సిగ్గులేదా చంద్రబాబు 7,000 ఎందుకు ఇస్తున్నావు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకు మళ్ళీ అదే 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే దగా డిఎస్సీ 6,000 ఉద్యోగాలకే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నోటిఫికేషన్లు ఇచ్చినట్టు? అది కూడా ఎప్పుడిచ్చారు? ఆఖరికి ఇప్పుడు ఇక ఎలక్షన్లు వచ్చాయని ఇప్పుడు ఆఖరిలో ఇస్తే, ఇక నోటిఫికేషన్లు 2 నెలల ముందు ఎలక్షన్లు ఇస్తే పరీక్షలు ఎప్పుడు జరగాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాలు పడుకున్నారు, ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు. ఎన్నికలు వస్తే ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు. ఇన్ని రోజులు ఏం చేసినట్టు? ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగాలు? ఇంతమంది బిడ్డలు ఉన్నారే వీళ్ళకేమో పరిశ్రమలు పట్టుమని 10 పరిశ్రమలు కూడా రాలేదు, అటు ఉద్యోగాలు లేవు. పోనీ నోటిఫికేషన్లు ఇస్తారా ఉద్యోగాలు వస్తాయంటే ఇటు ఇవ్వరు. ఇక వీళ్ళంతా ఏం కావాలి? ఎంతమంది బిడ్డలు ఈ రోజు 10,000 రూపాయలకు, 8,000 రూపాయలకు, 7,000 రూపాయలకు, 12,000 రూపాయలకు పని చేస్తున్నారు అంటే ఇదేనా అభివృద్ధి? ఎక్కడికి పోతుంది మన ఆంధ్ర రాష్ట్రం? ఎక్కడికి పోలేదు. 10 సంవత్సరాల క్రితము ఎక్కడ వేసిన గొంగలి ఈ రోజుకు కూడా గొంగలి అక్కడే ఉంది, ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు. పక్క రాష్ట్రాలన్నీ వేగంగా దూసుకుపోతున్నాయి, మనం మాత్రం వెనకబడ్డాం. 20 సంవత్సరాలు వెనక్కిపోయింది మన రాష్ట్రం. అభివృద్ధి అంటే ఇదేనా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పనివాడు, జగన్మోహన్ రెడ్డి గారేమో మాటిస్తే ఆ మాటలు మొత్తం ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి. ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? ఇలాగే ఎలక్షన్ల ముందర నేను కూడా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండి అక్క, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండి అమ్మా, పూర్తి మద్యపాన నిషేధం చేస్తాడట అని నేను కూడా చెప్పిందాన్ని. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను అసలు వచ్చి ఓట్లే అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టోలో పెడుతున్నాను, మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరేమైంది? అయిందా మద్యపాన నిషేధం? అయిందన్నా? మద్యపాన నిషేధం కాలేదు కదా, ఇప్పుడు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మద్యం అమ్ముతున్నాడు. భూమట సర్కారు అమ్మిందే కొనాలి, ఎంత కమ్మితే అంతకే కొనాలి. భూమట, క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సీ అట, ఇవన్నీ మద్యం షాపులోనే ఉన్నాయి. వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులో అన్ని నిలబెట్టుకున్నావు అన్నట్టుగా. అది కూడా నాసి రకం మందు. మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు పక్క రాష్ట్రాల కంటే. ఎందుకంటే లివరు, కిడ్నీలు ఇది తాగి చచ్చిపోతున్నారు అంటే కనీసం హెల్త్ చెకప్, ఆడిట్ ఏదైనా ఉందా? ఏదీ లేదు. పక్క రాష్ట్రాల్లో 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ అయితే ఇక్కడ 250 రూపాయలమ్మా. మా రక్తాన్ని పీల్చుకొని తాగుతున్నారు అని ప్రజలు, అసలు బిడ్డలు, ఎంతమంది బిడ్డలు కూడా బానిసలైపోతున్నారు ఈ డ్రగ్స్, ఈ మద్యము అని. పాపం కన్న తల్లిదండ్రులే ఆవేదన చెందుతుంటే ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకోవటం లేదు.
ఎక్కడ చూసినా వైన్ మాఫియా, ఎక్కడ చూసినా మైన్ మాఫియా, లేకపోతే శాండ్ మాఫియా, లేకపోతే ల్యాండ్ మాఫియా. ఇంకిదంతా సరిపోదు అన్నట్టు ఈరోజు సొంత చిన్నాననే హత్య చేసిన అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆగాలి. ఈ హత్య రాజకీయాలు ఆగాలి, ఈ గుండాయిజం ఆగాలి, ఈ మాఫియా రాజకీయాలు ఆగాలి. బుద్ధి చెప్పాల్సినప్పుడు మీరు బుద్ధి చెప్పాలి, ఆదరించాల్సినప్పుడు మీరు ఆదరించాలి. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే